విశాఖ ప్రజల దాహార్తిని తీర్చే మేఘాద్రి రిజర్వాయర్ నిర్వహణ సరిగా లేకపోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ చుట్టుపక్కల గ్రీన్ బెల్ట్ ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ అండదండలతో భారీ నిర్మాణాలు చేపట్టడం వల్ల వ్యర్థాల నీరు రిజర్వాయర్లో చేరి నీరు కలుషితం అవుతుందని ఆరోపించారు. రిజర్వాయర్ 6 గేట్లలో 2 గేట్ల పరిస్థితి అధ్వానంగా ఉందని వెంటనే అధికారులు గేట్ల మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ను జనసేన నేతలు గల్లా శ్రీనివాస్, ఉబ్బిన శ్రీకాంత్ పరిశీలించారు. ఈ రిజర్వాయర్ 1977లో నిర్మించారు. అప్పటి నుంచి రైతులకి సాగునీరు ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ వాలంటీర్గా సుమారు 400 ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. ఆ రోజుల్లో ఎకరాకి 7,000 చొప్పున ఇచ్చారు రైతులకి. ఈనాటి వరకు రైతుల దగ్గర ఉన్న భూమి ఈరోజు రైతులు కూడా పండించుకున్నారు. పరి పంటలు లేదు కానీ తోటలు వేసుకున్నారు. ఈ డ్యాము నిర్వహణ ఈరోజు చాలా అధ్వానంగా ఉంది. ఈ మేఘాద్రి రిజర్వాయర్ తాగునీరు ఉండేది, సాగునీరు ఇవ్వట్లేదు కనుక తాగునీరు ఓన్లీ తాగునీరు కనుక ఈ తాగునీరు సుమారు 50 కోట్లు ఇన్కమ్ వస్తుంది జీవీఎంసీకి. కానీ మేఘాద్రి రిజర్వాయర్ మెయింటెనెన్స్కి ఇరిగేషన్కి 50 లక్షలు పెర్ ఇయర్ ఇస్తుంది. కానీ 50 లక్షలు కూడా ఇవ్వకపోవడం వల్ల జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ ఈ తుప్పల పిచ్చిమోగలు పెరిగిపోయి అసంఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద తక్షణమే స్పందించి జీవీఎంసీ కమిషనర్ గారు స్పందించి దీనికి రోడ్లు సదుపాయం ఒక గ్రీనరీ పార్కు ఏర్పాటు చేస్తారని స్థానికంగా కోరుకుంటున్నాము. ఈ మేఘాద్రి రిజర్వాయర్కి కొన్ని గత సంవత్సరాల నుంచి దీని నుంచి సంపాదన అంటే త్రాగునీరు విశాఖపట్నం అందరికీ అందుతుంది. తాగునీరుని విశాఖపట్నం ప్రజలకు అందించి డబ్బులు సంపాదనలో అధికారులు ఉన్నారు. కానీ దీనికి నిధులు కేటాయించి దీనికి సరైన రక్షణ చర్యలు కానీ దీనికి సరిపడే ఎటువంటి ఏర్పాటు చేయాలని కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా అసంఖ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ఎంతో డబ్బులు ఖర్చు పెడితే టూరిజంగా డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా దీని చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్ ఉన్నది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ బెల్ట్ నిర్మాణాలు కూడా అపార్ట్మెంట్లు కూడా కట్టడం జరుగుతుంది. ఇటువంటి నిర్మాణాలు ఈ యొక్క మధ్యతరగతి కుటుంబీకులు కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి నిర్మాణాలు చేపట్టలేని ప్రభుత్వాలు ఈరోజు డబ్బులకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయంలాగా గ్రీన్ బెల్ట్లో నిర్మాణాలు చేపట్టి గ్రీన్ బెల్ట్లో నిర్మాణాలు చేపట్టడంతో పాటు దాని నుంచి వచ్చిన వ్యర్థాలను కూడా ఈ యొక్క త్రాగునీటిలో మేఘాద్రి రిజర్వాయర్లో పంపడం జరుగుతుంది. ఇవన్నీ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రతినిధి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి మేము జనసేన పార్టీ ద్వారా మేము చెప్తున్నాం. తప్పకుండా దీనికి ఎక్కువ నిధులు కేటాయించి పర్యావరణం దృష్టిలో దీన్ని డెవలప్ చేయాలని జనసేన పార్టీ ద్వారా కోరుకుంటున్నాం.